హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ అనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, సో మొదలైన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నింటికి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వీళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఈ విషయం అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ఎందుకు అంటే ఒకటి ఫ్రెండ్స్, మనకేంటి అంటే సో పర్టికులర్ స్ట్రీమ్కి పర్టికులర్గా ఒక వెబ్సైట్లో ఒక కాలం అనేది క్రియేట్ చేస్తుంది ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు. సో దాంట్లోనే మనకి అంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి వెరిఫికేషన్ అయిందా లేదా అనేది, లేదంటే ఎలాంటి రీఅప్లోడ్స్ కనుక ఉంటే, రీమార్క్స్ కనుక ఉంటే వీటన్నింటికి మనకి మన యూజర్ ఐడితో లాగిన్ అయి సెలెక్ట్ అంటే అవి ఏవైతున్నాయో అవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తూ ఉంటుందన్నమాట ఈ యొక్క ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు. సో దాంట్లో భాగంగా మనకి ఆల్రెడీ అయితే ఇప్పుడు బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి December 9th అంటే November 2021 మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి అప్ టు December 9th వరకు అయితే ఉండే అనమాట. ఆ లోపు చాలామంది రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ప్రాసెస్ అవన్నీ అంతా చేసుకున్నారు. నెక్స్ట్ ఉన్న ప్రాసెస్ ఏంటి అంటే మెరిట్ లిస్ట్ వస్తుంది. అండ్ అంతకంటే ముందుగా సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసిన తర్వాత వెరిఫికేషన్లో సక్సెస్గా అయిన వాళ్ళ లిస్ట్ వచ్చేసి ఎలిజిబుల్ లిస్ట్ అంటారు. అండ్ వెరిఫికేషన్లో ఎవరైతే ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని వెరిఫై సరిగ్గా చేయకుండా, అంటే వెరిఫై చేస్తే సరిగ్గా మీ డాక్యుమెంట్స్ లేకపోయి ఉంటే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు రీఅప్లోడ్ చేయమని అయితే ఒక మీకు లిస్ట్ అయితే సెండ్ చేస్తారనమాట. లైక్ అదంతా ప్రాసెస్ వచ్చేసి మనం యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్లోనే చూసుకోవచ్చు. అది ఎలా చూసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఎందుకన్నా మా నేమ్ ఎట్లాగైనా మెరిట్ లిస్ట్లో వస్తుందని చెప్పేసి మీరు కనుక అనుకుంటే అది చాలా పొరబడినట్టు ఫ్రెండ్స్. ఎందుకు అంటే లాస్ట్ బీఎస్సీ నర్సింగ్లో చూసుకున్నట్లయితే చాలామంది ఈ యొక్క విషయం తెలియక వాళ్ళ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయిపోయినాయి. సో రిజెక్షన్ అయితే మళ్ళీ 1 year వేస్ట్ అవుతుంది, అదంత అవసరం మనకి. సో ఏం చెప్తున్నానంటే ఇందులో మనకి రీఅప్లోడ్ అని వస్తుంది. ఆ రీఅప్లోడ్ వచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం మళ్ళీ స్కాన్ చేసి, లేదు మీది సక్సెస్ఫుల్గానే వెరిఫై అయినాయి అనేసి వస్తే ఒక నేమ్తో వస్తుంది. అదేంటి చూపిస్తాను ఇప్పుడు నేను. సో సరిగ్గా వెరిఫై అవ్వలేకపోతే మరొక నేమ్తో వస్తుంది, అదేంటో చూపిస్తాను నేను ఇప్పుడు. సో మీరు ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈజ్ క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎండిఎస్, ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, బిఎన్వైఎస్ అనేసి కనిపిస్తూ ఉంటుంది కదా. కిందకి వస్తే ఇక్కడ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ హియర్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అని చెప్పేసి ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క యూజర్ ఐడి అండ్ మీ యొక్క పాస్వర్డ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి. సో 1కి 2 సార్లు ట్రై చేయండి, ఎందుకంటే కొన్నిసార్లు సర్వర్ డౌన్ ఉండడం వల్ల లాగిన్ అయితే అవ్వట్లేదు. ఓకేనా. సో ఫ్రెండ్స్, లాగిన్పై క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మనకైతే లాగిన్ అయిన తర్వాత ఇలాగైతే వస్తుంది అనమాట ఇంటర్ఫేస్ మొత్తం. సో వెల్కమ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. సో వెల్కమ్ అని కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ 3 lines కనిపిస్తూ ఉన్నాయి కదా, దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు 3 options వస్తూ ఉంటాయి అనమాట. ఒకటి డాష్ బోర్డ్ అండ్ సర్వీసెస్ అండ్ ప్రొఫైల్ అని చెప్పేసి, మీరు సర్వీసెస్ అనే దానిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మీకు 3 options కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అండ్ నో యువర్ పేమెంట్ స్టేటస్ అండ్ ప్రింట్ అప్లికేషన్ స్టేటస్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకు కావాల్సింది మనకు సర్టిఫికేట్స్ వెరిఫై అయినాయా లేదా అనేసి తెలుసుకోవాలి అంటే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తే మనకి మళ్ళీ ఫర్దర్గా వెళ్ళడానికైతే ఉండదు అనమాట. సో అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై క్లిక్ చేయండి మీరు. సో ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ మీరు చూసుకోండి, అప్లికేషన్ స్టేటస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్, ఇక్కడ మీ యొక్క పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ నేమ్ అంటే మీ యొక్క నేమ్, మీ జెండర్, మీ కేటగిరీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటి అన్న మీరు చెప్పేది మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి మీరు కనుక అనుకుంటే ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ వివో అప్రూవ్డ్ అని కనిపిస్తూ ఉంది కదా ఇతనికి. సో ఇక్కడ వివో అప్రూవ్డ్ అంటే వెరిఫికేషన్ ఆఫీసర్, వి అంటే వెరిఫికేషన్ అండ్ ఓ అంటే ఆఫీసర్ 1 అప్రూవ్డ్ అంటే వివో 1 ఎందుకు వస్తుందంటే ఫ్రెండ్స్ ఒకటి. సో ఇప్పుడు ఇతను ఎవరైతే ఈ క్యాండిడేట్ ఉన్నారో ఇతను వచ్చేసి నేను చూపిస్తున్నటువంటి అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో ఇతను వచ్చేసి అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గా పెట్టారు, అంటే 100%గా క్లియర్గా పెట్టారు. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో 1 వాళ్ళు. సో ఫస్ట్ వెరిఫై చేసే వాళ్ళందరూ 1 వాళ్ళు అనమాట, ఇప్పుడు వెరిఫై చేసే వాళ్ళందరూ. సో ఇతను ఏం చేస్తున్నాడంటే కరెక్ట్గా సక్సెస్ఫుల్గా ఉన్నాయి అని చెప్పేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత V1 అప్లోడ్ అంటే ఓకే ఇతని అప్లికేషన్ బాగానే ఉంది అని చెప్పేసి ఓకే టిక్ మార్క్ పెట్టేసి రైట్ ఆప్షన్ ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇతనికి ఏం ప్రాబ్లం లేదు, కానీ కొందరికి ఏమొస్తుందంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ V1 అప్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడనే వాళ్ళకి ఏమొస్తుందంటే రీఅప్లోడ్ అనేసి వస్తుంది.
సో రీఅప్లోడ్ అనేసి వచ్చిన తర్వాత ఏం రీఅప్లోడ్ చేయాలి అనేసి అంటే ఇక్కడ దీనిపై మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దీనిపైన కింద లింక్ ఇస్తాడో ఆ లింక్పై క్లిక్ చేసిన తర్వాత పర్టికులర్ సర్టిఫికేట్ అంటే ఏదైతే సర్టిఫికేట్ సరిగ్గా కనిపించట్లేదు. ఇది ఎంత ఎందుకు అంటే మీ యొక్క సర్టిఫికేట్ కనుక ఇప్పుడు మనం 500 KBతో అప్లోడ్ చేసాం కదా, 500 KB కంటే తక్కువ 100 KBతో అప్లోడ్ చేసిన అందరివి సరిగ్గా కనిపించవు అనమాట. అలాంటప్పుడు వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళు మాకు సరిగ్గా వెరిఫై చేయడానికి కనిపిస్తలేదు, మళ్ళీ రీఅప్లోడ్ చేయమని చెప్పేసి ఇక్కడ రీఅప్లోడ్ అనేసి ఒక ఇస్తారనమాట. సో ఇక్కడ రీఅప్లోడ్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా మనకి ఏ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలో అదే చూపిస్తూ ఉంటుంది. దాన్ని మనం తదితర మనకు కావాల్సినటువంటి కేబీలో మనం మళ్ళీ అంటే స్కాన్ చేసుకొని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎవరు వెరిఫై చేస్తారు? ఇప్పుడు మళ్ళీ రీఅప్లోడ్ చేసిన తర్వాత Vivo 1 వాళ్ళు కాదు, Vivo 2 వాళ్ళు అప్లోడ్ చేస్తారనమాట. అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవ్డ్ అని చెప్పేసి రావాలి. సో లేదు అప్రూవ్డ్ అని రాలేదు అనేసి అనిపిస్తే పెండింగ్ అని చెప్పేసి ఉంటుంది. పెండింగ్ అని చెప్పేసి అనుకుంటే కనుక కొంచెం టైం తీసుకొని మళ్ళీ అప్రూవ్ అయితే అవ్వచ్చు, లేదంటే రిజెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మళ్ళీ మీరు సరిగ్గా అప్లోడ్ చేయలేదనుకోండి, అంటే మళ్ళీ వెరిఫికేషన్ ఆఫీసర్కి కనిపించకుండా ఉండేలా అప్లోడ్ చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే రిజెక్షన్కి అయితే మీ అప్లికేషన్ అయితే గ్రో అవుతుంది అనమాట. సో అట్లాంటివి చేయకుండా ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాల్సింది. సో చెక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా మీరు కనుక తెలుసుకుంటే కనుక సో ముందస్తుగానే మీ యొక్క నేమ్ అనేది మెరిట్ లిస్ట్లో వచ్చేలా చేసుకోవచ్చు. ఇక్కడ Vivo 1 అప్లోడ్, Vivo 2 అప్లోడ్ చేయకపోతే, వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళు వెరిఫై చేయకపోతే మీ యొక్క అప్లికేషన్ అయితే మీ యొక్క నేమ్ అయితే మెరిట్ లిస్ట్లో రాదు. ఆబ్వియస్గా మెరిట్ లిస్ట్లో రాకపోతే మీకైతే ఈ ఇయర్ అయితే సీట్ రాదు. ఓకేనా? సో మెరిట్ లిస్ట్లో రావాలంటే తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు ఇలా ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత Vivo 1 అప్రూవ్డ్, Vivo 2 అప్రూవ్డ్ అని వస్తే ఓకే, లేదు అంటే పెండింగ్ లేదా రీఅప్లోడ్ అని చెప్పేసి ఉంటే కనుక తప్పకుండా మీరైతే మళ్ళీ ఆ యొక్క సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఈజీ ప్రాసెస్. మీ దగ్గర నెట్ సెంటర్ లేదా మీ సేవ దగ్గరికి వెళ్ళి చేయొచ్చు, లేదంటే మీరే ఫోన్లో చేయొచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే మళ్ళీ ఈ యొక్క 3 డాట్స్ పై క్లిక్ చేయండి అండ్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫీ పేమెంట్ రిసిప్ట్ అయితే ఉంది కదా, ఇందులోకి వచ్చేసి చూసుకున్నట్టయితే మీ యొక్క నేమ్ అవన్నీ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యొక్క పేమెంట్ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేయండి. ఎందుకంటే మీకు సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకైతే ఇది తప్పకుండా కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు దీన్ని కూడా మీరైతే తీసుకోండి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో ఈ బాక్స్ వచ్చేసి ఇది వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళు స్కాన్ చేసి పెట్టారు. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కొన్ని లైన్స్ లాగా అలా బ్లర్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా వాళ్ళు స్కాన్ చేసి పెడతారు కాబట్టి సో ఇదంతా ఏం పని లేక చేయలేదు ఫ్రెండ్స్ యూనివర్సిటీ వాళ్ళు. ఓకేనా? సో మీ కొరికే చేశారు. సో అందుకొరికి ఇది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇందాక చూసినటువంటి ఆ యొక్క లిస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని Vivo అప్రూవ్ అయిందా లేదా అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర కూడా ఉండాలి కాబట్టి అది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో మళ్ళీ ఇక్కడికి ఈ యొక్క లింక్స్పై క్లిక్ చేసి సర్వీసెస్ అనే దానిపై క్లిక్ చేసి ఇక్కడ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అనేసి ఉంది కదా, ఇది తప్పకుండా చాలా మందికి మీకు సీట్ వచ్చిన తర్వాత అవసరం పడుతుంది ఫ్రెండ్స్. ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసుకోండి. మీ యొక్క నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీ యొక్క అన్ని డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇది ప్రింట్ అయితే వాళ్ళు మీకు సీట్ వచ్చే టైంలో అడుగుతారనమాట. సో ఇదైతే చాలా అవసరం పడుతుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ బ్లర్ చేసి మీకు చూపిస్తున్నాను, కానీ యాక్చువల్గా మీ యొక్క ఈ యొక్క అప్లికేషన్ అయితే మొత్తం ప్రింట్ అయితే తీసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి. లేదా ఇక్కడ సింపుల్గా డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, ఈ యొక్క డౌన్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీ యొక్క పీడిఎఫ్లో మీకైతే అయిపోతుంది అనమాట. సో ఇలాగైతే చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే నేను ముందు జాగ్రత్త ఎందుకు చెప్తున్నాను అంటే వన్స్ మనకి సీట్ వచ్చే టైంకి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఈ యొక్క వెబ్సైట్ అనేది ఇన్యాక్టివ్గా ఉండొచ్చు. అందుకొరకే నేను చెప్తున్నాను, ప్లీజ్ డూ దట్ యాజ్ మచ్ యాజ్ ఫాస్ట్. అండ్ Vivo అప్రూవ్డ్ అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ అప్రూవ్డ్ అయిందా లేదా అనేది మాత్రం చాలా క్రూషియల్ స్టెప్ అనమాట. అండ్ అవన్నీ అయితే మీరైతే ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి, లేదా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అందులో కూడా మీరైతే మెసేజ్ చేయవచ్చు. So don't forget to share it with your friends, and for more updates please subscribe to our channel. Thank you friends. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.